నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి స్వాగతము. ఏప్రిల్ మాసం 22వ తేదీ అనగా మనకి మంగళవారం తిథి. ఈ రోజున మిథున రాశి వారి జాతకులు, మీ వీధిలోని ఒక స్త్రీ తప్పు తెలుసుకొని ఫోన్ చేస్తుంది. ఇలాగే జరగబోతుంది. ఆ యొక్క స్త్రీ మీ వద్దకు వచ్చి శుభ సందేశాన్ని అందచేయబోతుందా, అశుభ సందేశాన్ని అందచేయబోతుందా? తిరిగి వస్తున్న ఆ స్త్రీ మీతో ఏం చెప్పాలనుకుంటుంది? ఎటువంటి ఫలితాలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వీరు చాలా మంచి తత్వాన్ని కలిగి ఉంటారు. నలుగురికి పెట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది. వీరికి లేకపోయినా అందరికీ కూడాను వీరు అందినంత సాయం చేస్తూనే ఉంటారు. ఎక్కడా ఎప్పుడూ ఎలాంటి అబద్ధాలు, మోసాలు చేయరు. నెగటివ్ గా మాట్లాడడం అస్సలు నచ్చదు. ఎప్పుడూ కూడా ఉన్నత స్థితికి వెళ్లడం కోసం కష్టపడుతుంటారు కానీ సులువుగా వచ్చే డబ్బు కోసం ఆశపడరు. కష్టంతో పైకి రావాలనుకుంటారు కానీ మంచిగా బ్రతకాలనుకుంటారు. మేము కూడా అందరిలాగే ఉండాలి అన్నట్లు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. పట్టుదలతో ఒక పని మొదలు పెట్టారు అంటే ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపోరు. వీరికి భగవంతుని అనుగ్రహం లేకపోవడం వల్ల వీరి కష్టానికి ప్రతిఫలితం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. కొంచెం మధ్య రకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిలో గొప్పవాళ్లు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, కానీ కష్టపడేవారే ఉన్నారు అని చెప్పుకోవాలి. రాశి చక్రంలోని 12 రాశుల్లో ఈ రాశి వారి గురించి ఈ విధంగా మనం చెప్పుకోవచ్చును. అంత కష్టపడతారు. అయితే కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. ఫైనాన్షియల్ గా, ఇంటి పరంగా, ఉద్యోగ పరంగా కొంచెం ఇబ్బందికర వాతావరణమే ఎక్కువ ఉన్నది. కొద్ది రోజులు బాగుంటే ఇంకొద్ది రోజులు అస్సలు బాగోలేదండి. డిప్రెషన్ లోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా వీరికి కనిపిస్తుంది. కావున మీరు ఏమిటంటే గనక చాలా ఇష్టలు అయిన వారి వద్ద సమయాన్ని గడపండి. మీలో ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవడానికి క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరుగులు పెట్టండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. చేసే పని విషయంలో కుటుంబ సభ్యుల యొక్క మాటలు పరిగణలోకి తీసుకోండి. తీసుకునే నిర్ణయాల విషయంలో శ్రమ అనేది అధికంగా ఉన్నా ప్రతిఫలితం కోసం ఆశపడండి. ఖచ్చితంగా ప్రతిఫలితం వస్తుంది. అయితే ధనం వస్తుంది కష్టపడితే అన్నట్లుగా కొంచెం ఎక్కువ కష్టపడి ఆరోగ్యం విషయంలో కాస్త అశ్రద్ధ చేస్తారు. తత్ఫలితమే కాస్తంత ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. వీరికి ఈ రోజు అయితే చాలా బాగుండబోతుందని చెప్పాలి. దైవానుగ్రహం వీరికి చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తే ప్రకృతి యొక్క అనుగ్రహం ఉంటే మిమ్మల్ని ఆపడం ఎవరి తరమూ కాదు. భగవంతుడు మీకు ఈ రోజున అయితే చిన్న చిన్న అవకాశాలు ఇవ్వబోతున్నాడు. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో శత్రువులు మీకు అడ్డుపడవచ్చు. ఎందుకంటే నరదృష్టి ప్రభావం అధికంగా ఉన్నది ఈ రాశి జాతకులకు. కావున అవకాశాలు కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు. ఈ రోజున మాత్రం ఒక వ్యక్తి సహాయంతో అందివచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి ఒక కీలక అడుగు అయితే ముందుకు వేయబోతున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాపకాల్లో పలు రంగాల్లో ఉన్న వారికి అవగాహనకు తగ్గట్లుగా అవకాశాలు అయితే రాబోతున్నాయి. అయితే ఈ రాశి జాతకులకు ఉన్న మంచి తత్వమే వీరికి కష్టంలాగా పరిణమించింది. ఎందుకంటే అవసరతలో ఉన్న వారికి సాయం చేయడం, అవసరమని చెప్పకపోయినా వారు అవసరంలో ఉన్నారు అని తెలిస్తే వీరు వెంటనే అక్కడ వాలిపోతారు. చేతనైనంత సాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున మాత్రం మీ వీధిలోని ఒక స్త్రీ మీ కాళ్ల వద్దకు వస్తుంది. జరిగిన పొరపాటును ఒప్పుకుంటోంది. వారు మీ మీద వేసిన నిందలు, ఆరోపణలు నిజాలు కావంటూ బహిరంగంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. మీ కుటుంబ సభ్యులు కూడాను వారిని ఎంతగానో ఈ రోజున కోపం తెచ్చుకున్నట్లుగా మాట్లాడతారు.
దురుసుగా మాట్లాడతారు. ఎందుకంటే మీకు కలిగిన నష్టం అటువంటిది. మీ వీధిలోని ఒక స్త్రీ ఇరుగు పొరుగు కావచ్చు, లేదా ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీ స్నేహితురాలు కూడా కావచ్చు. అవకాశం చూసి మిమ్మల్ని దెబ్బ కొట్టారు. మీ యొక్క ఉన్నతి తట్టుకోలేకపోయారు. అందులకు గాను మీ మీద లేనిపోని అభాండాలు వేశారు. అయితే కాలం కలసిరాక కష్ట సమయంలో ఉన్న మీకు ఆ యొక్క అభాండాలు నిజం అన్నట్లుగా నలుగురు నమ్మి నవ్విపోయారు. అప్పట్నుంచి మానసిక బాధతో జీవితం మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజుకి భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించాడు. ఆ యొక్క స్త్రీ నిజ నిజాలు అందరికీ తెలియపరుస్తోంది. మీ మీద ఉన్నటువంటి ఆ నింద మొత్తం తొలగిపోతుంది. మీ మనసు భారంగా ఉంది. ఇప్పటి వరకు ఆ యొక్క భారం తొలగించుకుంటారు. కానీ ఆ స్త్రీని ఒక్క మాట కూడా అనరు మీరు. అంతటి గౌరవం, మర్యాద మీలో ఉన్నాయి. ఇది ఆ స్త్రీని ఇంకా బాధిస్తుంది. ఇకనైనా మీరు జాగ్రత్త పడండి. ఎవరికి ఎటువంటి విషయాలు మీ గురించి చెప్పకూడదు. ఎటువంటి రహస్యాలు తెలియపరచకూడదు. అలాగే నిత్యము శివారాధన చేసుకోండి. మీకు ఎంతో మంచి జరుగుతుంది. రాబోయే ప్రమాదాల నుంచి ఖచ్చితంగా పరమశివుడే మిమ్మల్ని రక్షిస్తాడు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.